దేవుడు చేసినటువంటి తన యొక్క అమూల్యమైనటువంటి తన వాగ్దానం నాడు ఇశ్రాయేలీయుల మధ్య మోషే ద్వారా దేవుడు పలికించినటువంటి మాట. ఏమంటున్నాడు ఇక్కడ? హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బ నియమింపవలెను. ఇది తీర్మానం, దేవుడిచ్చినటువంటి తీర్మానం, దేవుని యొక్క ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ సంపూర్ణంగా నెరవేర్చడానికి మానవునికి చేతకాల. మానవుడు బలహీనుడయ్యాడు, మానవుడు దౌర్భాగ్యుడయ్యాడు, మానవుడు గర్విష్ఠుడయ్యాడు, మానవుడు స్వార్థపరుడైపోయాడు, మానవుడు అసూయపరుడైపోయాడు, మానవునిలో చీకటి వ్యాపింపబడింది, మానవుడు చీకటికి బానిస అయిపోయాడు, మానవునిలో ఏమాత్రము కూడా దేవుని ఆజ్ఞకు చోటు లేకుండా పోయింది. గనుక దేవాది దేవుడు చాలా స్పష్టంగా దాన్ని నెరవేర్చాలని, ఆ మాటలు నెరవేర్చడానికి దేవాది దేవుడు సంపూర్ణంగా తప్పకుండా మాటలను నెరవేర్చి మనకు రుజువుపరిచినటువంటి మన దేవుడు. అందుకే ఈ దినము ఆ మాట యొక్క ఔన్నత్యం ఏంటో, ఆ మాట యొక్క ఉనికి ఏంటో, ఆ మాట యొక్క భావం ఏంటో సంపూర్ణంగా ప్రపంచానికి కనువిప్పు కలుగునట్లుగా దేవుడు ఈ దినాన్ని ఏర్పాటు చేశాడు. ఏ సందేహం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. ఎవరి చేత కాలే దాన్ని పొందటానికి. ఏ మనిషి చేయలేకపోయాడు. దేవాది దేవుడు తానే తన సంకల్పం మేరకు గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారునే పంపించేస్తాడు. ఇంకా వేరే మార్గం లేదు. కాలము పరిపూర్ణమైపోయింది, పాపము పండిపోతా ఉంది, ఇక కోతకు ఆరంభం కావాలి, నరకానికి వెళ్ళాలి అన్నటువంటి సమయంలో దేవాది దేవుడు తన ప్రియ కుమారుడే మన కొరకు ఈ లోకానికి పంపాడు. ఎలా వచ్చాడు ఆయన? చదివాం ఇప్పుడే. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని ఏం చేయాలన్నాడు? విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాల్గొనయ్యాడు. ఆయన దిగొచ్చాడు. ఎప్పుడు? కాలము సంపూర్ణమైనప్పుడు, సమయం ఆసన్నమైనప్పుడు. మనం గ్రహించడంలే దేవుడు దిగొచ్చాడు అన్నటువంటి భయం బొత్తిగా మనకు లేదు. దేవుడే మన కొరకు వచ్చాడు అన్నటువంటి ఆశ మనకు లేదు. మనలో దురాశ ఉంది, మనలో స్వార్థం ఉంది, మనలో చీకటి జీవితం ఉంది. మనం ఎప్పుడు కూడా అసూయ కలిగి జీవిస్తూ ఉన్నాం. దేవుని పైన కూడా అసూయ మనం చూపిస్తూనే ఉన్నాం. దేవుడు మన కొరకు ప్రాణం ఇవ్వటానికి వచ్చాడు, గ్రహించలేకపోతున్నాం. మనలో విషము నింపబడి ఉంది. ఎలా చెప్పాలో నాకే అర్థం కావటం లేదు. అలాంటి మనుషులుగా తయారైపోయాం మనం. లేకపోతే ఈ మాట వర్తిస్తుంది. ఏ మాట? కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం, చెయ్యికి చెయ్యి, కాలుకు కాలు, గాయానికి గాయం, ఇవన్నీ దెబ్బకు దెబ్బ. ఇంకా ఒకరినొకరు చంపుకుంటూ జీవితాన్ని గడపవలసినటువంటి వారమే. కానీ ఆ మాటను, ఆ ఆజ్ఞను తప్పకుండా దేవుడు నెరవేర్చాలని ఇష్టపడి, తన కాలము సంపూర్ణమైనప్పుడు, పాపము పరిపక్వమైనప్పుడు దేవాది దేవుడు తన కుమారుని, తన ప్రియ కుమారుడైన, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని శరీరముతో ఈ లోకానికి పంపాడు. ఆయన పంపకపోతే మనం చేయాల్సింది ఈ పనే.
ఆయన వచ్చాడు కాబట్టి ఏం చేశాడు? ప్రాణానికి ప్రాణం ఇచ్చాడు, కంటికి కన్ను ఇచ్చాడు, కాలికి కాలు ఇచ్చాడు, చెయ్యికి చెయ్యి ఇచ్చాడు, దెబ్బకు దెబ్బ ఇచ్చాడు. చూడండి యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. రెండవ వచనం చదువుకున్నాం. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులలో చూడనొల్లని వాడుగాను అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతేమే. ఎంత స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మనము దేవుని ఎన్నిక చేయలే. మన గర్వము, మనకు కళ్ళు కనపడలే, కావరము పెరిగిపోయింది, మన కళ్ళకు కొవ్వు పట్టేసింది. ఈ రోజుకు కూడా మనం ఆయన అనుసరించలేకపోతున్నాం. ఈ రోజుకు కూడా ఆయన మాటను వినలేకపోతున్నాం. ఈ రోజుకు కూడా ఆయన ఆజ్ఞను పాలించలేకపోతున్నాం. ఎంతటి దౌర్భాగ్యమో ఒకసారి మనం ఆలోచించాలి. తృణీకరింపబడిన వాడయ్యాడు. వీడెవడో చెత్త అన్నట్లుగా ఆయన విసర్జించేసినాం మనం. కానీ ఆయనే మనకు ప్రాణం ఇచ్చాడు, ఆయనే మనకు ప్రాణం పోసాడు, ఆయనే మనకు రక్షణ ఇచ్చాడు, ఆయనే మనకు విడుదల ఇచ్చాడు, మన పాపాన్ని క్షమించడానికి ఆయన కూడా ఈ లోకానికి అనువదించాడు. మన పాపం పడుతూ ఉండగా ఆయనే ఇక మా బిడ్డలందరూ కూడా నాశనానికి వెళ్తారు, నరకానికి వెళ్తారు అన్నటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఆయనే తానే దిగొచ్చాడు. ఈ సత్యాన్ని మనము పూర్తిగా మర్చిపోతున్నాం. బైబిల్ చదువుతాం కానీ మనకు అది ఎక్కడున్నా. ఎంత దౌర్భాగ్యం స్థితి మనం కలిగి ఉన్నాం ఒక్కసారి ఆలోచించాలి. ఆ బాధ, ఆ వేదన మనకు అసలు పట్టడంలే. మన సొగసే మనకు ఆనందం. మనం ఏం తింటున్నాం, ఎందుకు లేదు మనకి ఈరోజు చికెన్ మటన్ అని ఆలోచిస్తామే కానీ అరే మన దేవుడు మన కోసం ప్రాణం ఇచ్చాడు అన్నటువంటి బాధ మనలో అస్సలు లేదు. ఈరోజు అందరూ పడవలు వేసుకుంటూ ఉంటారు. కొన్ని సంఘాలలో ఏడుస్తూ ఉంటారు, కొన్ని సంఘాలలో పండుగ చేసుకుంటూ ఉంటారు. ఆలోచించాలి పరిస్థితిని. మన గత జీవితాన్ని ఆలోచన చేసుకుంటే ఎంత బాధ వేస్తుంది మనకు. ఆఫ్టర్ ఆల్ మానసిక జీవితం ఇది, రెండాళ్ళ ముచ్చటే మంది. కానీ మన దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇవ్వాలని ఇష్టపడ్డాడు. ఎలా మర్చిపోతాం మనం మన దేవుని? ఎలా ఆయన మాటలు మనము తృణీకరిస్తూ ఉన్నాం? చూద్దాం ఆ మాటను ఒకసారి. నాలుగవ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మత్తబడిన వాని వలె ఆయనను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మనం అతనిని హెచ్చితిమి. ఆయన ఏదో తప్పు చేసినాడు, ఆయన ఏదో వ్యతిరేకం చేశాడు దేవుడికి అన్నట్లుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. కానీ నీకోసం నా కోసమే ఆయన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు.
ఆయన బాధపడ్డాడు, ఆయన శ్రమ పడ్డాడు. అందుకు తెలుసు ఆ సిలువలో 7 మాటలు, ఆ సిలువలో 7 మాటలు, ఆ సిలువలో 7 మాటలు అని గింగురు అంటుంటారు అంతా ఈరోజు మైక్లలో. ఎందుకు ఆ సిలువలో? ఏంటి ఆ కారణం? ఎవడు వేశాడు? ఎవడు ఆ బాధ పెట్టాడు? ఎవడు సిలువకి అప్పగించాడు? నువ్వు కాదా? నీ గర్వం కాదా? నీ నీచమైన అబద్ధము కాదా? నీ పాపము కాదా? నీలో ఉన్న అసూయ కాదా? ఓర్వలేకపోయావే. వాడు సరిగా ఉన్నాడు అంటే నీకు ఓర్పు లేదే. వాడు బాగున్నాడు అంటే వరలోకి తెస్తున్నావేను. వాడు అన్నం తింటున్నాడు అంటే వరం లేకపోతున్నావే. ఎందుకు ఆ అసూయ నీకు? ఎందుకు ఆ జలసీ? వీటన్నిటిని నశింప చేయడానికే కదా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇంకేం కారణం? ఆలోచించుకో ఒకసారి. ఈరోజు తల్లి లేదు, పిల్ల లేదు, అన్న లేదు, తమ్ముడు లేదు, అక్క లేదు, చెల్లి లేదు. ఏంటి పరిస్థితి? చూస్తూ ఉంటే అయోమయం అనిపిస్తూ ఉంటుంది. ఆలోచన ఒకటే ఆలోచన. ఎందుకంటే పండుకుంటే చాలు ఇవే ఆలోచనలు తడుతూ ఉంటాయి. ఏంటి మానవ జీవితం? ఎందుకు ఇలా నీచమైన పరిస్థితికి దిగజారిపోయింది? ఎంత క్రూరత్వానికి దిగజారిపోయింది? పిల్లలు సైతం తల్లిదండ్రులను చూసి వరలేకపోతున్నారు. తల్లిదండ్రులు సైతం బిడ్డల యొక్క క్షేమాన్ని కోరలేకపోతున్నారు. ఇకపోతే అసూయ, భయంకరమైనటువంటి అసూయ చెలరేగిపోతా ఉంది. కారణం డబ్బు, కారణం స్వార్థం. వీటన్నిటిని బట్టే కదా యేసు ప్రభువు తానే దిగి వచ్చాడు. అందుకే కదా మనం చదివాము ఇప్పుడు దేవుని వాక్యం హెబ్రీ పత్రిక 2లో ఎంతో స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. మరణ భయం నుంచి మరణాన్ని జయించడానికి, ఆయనే మరణమే మృత్యుంచడానికి ఈ లోకానికి వచ్చాడు కదా. ఆయన చేసిన ఈ మేలును ఎందుకు మనము మరణం చేయలేకపోతున్నాం? ఎందుకు అంగీకరించలేకపోతున్నాం? ఎందుకు ఆ పరిస్థితిని మనము అనుసరించలేకపోతున్నాం? మనం ఇంకా దౌర్భాగ్యం అయిపోతున్నాం. మనలో కోపం ఎక్కువైపోతా ఉంది, అసూయ ఎక్కువైపోతా ఉంది. ఇంకా యేసు ప్రభువు ఇలా చేశాడు, మాకు తెలుసులే. ఎంత గర్వం మనలో! చెప్పడం తెలుసు మాకు, వాక్యం చదవడం తెలుసు మాకు. ఎవడు అనుసరించాలి? ఈ విధేయత ఎవడు చూపాలి? ఈ తగ్గింపు ఎవరికి కావాలి? చెప్తే సరిపోతుందా? మాట్లాడితే సరిపోతుందా? మనలో ఉన్న నీచపు బుద్ధి ఎప్పుడు మనం కడుక్కుంటాము? ఎప్పుడు మనం విధేయమవుతాం? ఎప్పుడు యేసు ప్రభు యొక్క మనసును మనం సంపాదించుకుంటాం? మన బ్రతికింతేనా? ఇంకా మనం వెళ్ళగలమా? బయట చదువుతానే పరలోకానికి? మనం వెళ్ళగలమా? స్వార్థ చేస్తానే పరలోకానికి? మనం వెళ్ళగలమా? యేసు ప్రభు అంటే పోగలమా? ఆయన మనస్సు కావాలండి మనకు. ఆయన డ్రెస్ కాదు, ఆయన పై వేషం కాదు. ఆయన నిలువుటంగా వేసుకున్నాడంటే మనం నిలువుటంగా వేస్తాం. ఆయన తెల్లగుడలు కట్టుకున్నాడంటే మనం తెల్లగుడలు కట్టుకుంటాం. హృదయం కావాలి కదా. బాధ వేసిపోతూ ఉంటుంది. బాధ, అమితమైనటువంటి బాధ. ఆలోచిస్తూ ఉంటారు ఎలా మారిపోతా ఉంది. ఒక కుటుంబంలోనే ఇంత భయంకరమైనటువంటి ద్వేషభావం ఉంది అంటే ఇక సమాజంలో ఎంత ఉంటుంది? సంఘంలో ఎంత ఉంటుంది? సో మన బ్రతుకును మనం ఆలోచించాలి. కాబట్టి 5వ వచనంలో ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు. యెషయా ప్రవక్త ద్వారా మనతో మాట్లాడేటువంటి మాట, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడను. చూసారా? మనం చేసిన అతిక్రమము, మనం చేసిన పాపము, మనం చేసిన మోసము, మనం చేసే అవిధేయత వల్ల ఒక మాటకు 10 మాటలు మాట్లాడాలని ఇష్టపడతాం. కుస్కుస్ మాట్లాడతాం మనము. ఏముంది అందులో? పాపం ఇమిడి ఉంది.
నీకు? ఏమొస్తుంది నీకు అసలు? ఆ గుసగుసలో ఏమొస్తుంది? గుసగుసల్లో పాపం ఎదుగుతుంది అంతే, అంతకు మించి ఏం రాదు నీకు. ఈ లోక జీవితం, ఈ లోకానుసారమైన ఆనందం, ఈ లోకానుసారమైనటువంటి వ్యభిచారము, ఈ లోకానుసారమైనటువంటి నీచమైనటువంటి పరిస్థితి, నీ డబ్బు నిన్ను చేస్తా ఉంది అంత పని. ఈరోజు డబ్బు అధికమే కొద్ది లక్షలు కొట్టడం ఎక్కువైతుంది. కానీ అనుసరించేది ఎవడు? నీ డబ్బా నువ్వా? ఆలోచించు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన ఏమైపోయినాడు? కట్టబడ్డాడు. సిగ్గుందే నీకు అసలు? మానం ఉందే నీకు అసలు? తెలివిందే అసలు నీకు? నువ్వు ఎంత మాత్రం నలుగుతున్నావు? ఎంత మాత్రము నిన్ను నీ ప్రభు కొరకు నిలబెట్టుకుంటున్నావు? అది లేదు. ఆడంబరముతోనా సేవ? ఇప్పుడు ఎట్లా తయారైపోయినారు? కార్పొరేట్ పాస్టర్లు ఉంటాయి, కార్పొరేట్ పాస్టర్లు. వాళ్ళతో మనకెందుకు? కానీ మన దేవునితో మనకు అవసరం. మన దేవుడు తలుచుకుంటే ప్రపంచాన్ని బూడిద చేయగలడు. మన దేవుడు తలుచుకుంటే ప్రపంచం మాయమైపోతుంది. ఆయనే ప్రపంచాన్ని సృష్టించాడు. అట్టి దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు దిగొచ్చాడు. మన దోషములను బట్టి నలుగొట్టబడ్డాడు. దోషం నువ్వు చేశావు, పాపం నువ్వు చేశావు, అన్యాయం నువ్వు చేశావు, మోసం నువ్వు చేశావు, అబద్ధము నువ్వు ఆడావు, వేషధారణ కలిగి నువ్వు జీవిస్తున్నావు. నీ బ్రతుకును మార్చుకోలేదే, ఇంకనైనా మార్చుకోవా? పండగ చేసుకుంటావా? నిన్ను మార్చుకుంటేనే నీకు పండగ. నిన్ను మార్చుకోకుండా ఎన్ని సుత్తలు కొట్టినా, ఎన్ని వొకాబులరీ బయట బయలుపరిచిన వేస్ట్. అందుకే ఇక్కడ అంటున్నాడు, అతడు పొందిన దెబ్బల చేత మన సమాధానార్థమైన శిక్ష చూసారా అతని మీద పడింది. మనకు సమాధానం కావాలి. ఎటొస్తుంది? డబ్బు సంపాదించుకుంటే వస్తుందా? ఆస్తి సంపాదించుకుంటే వస్తుందా? రాదు. డబ్బుతో ఆస్తితో పాపం పెరుగుతూ ఉంటుంది, ఇంకా పెరుగుతూ ఉంటుంది. డబ్బు కోసం ఇంకా అబద్ధాలు ఆడుతూనే ఉంటాం, మోసం చేస్తూనే ఉంటాం. న్యాయంగా డబ్బు సంపాదించలేడు ఎవడు కూడా. సంపాదించాడంటే వాడు పచ్చి ఇంకా మోసగాడే. కాబట్టి అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరం ఏమైపోయినామో? త్రోవ తప్పిపోయినాము. మనమంతా శిక్షకరులమే, మనమంతా నరకానికి సిద్ధమే. అట్టి శిక్షను అనుభవించడానికి దేవాది దేవుడు తానే మన మధ్యకు వచ్చాడు. తానే మన మధ్యకు దిగి వచ్చి ఏమైనాడు? ఆయన దొంగలాగా మారిపోయాడు. ఆయన ఎక్కడేశారు? దొంగల మధ్యన సిలువ వేశారు. చూడండి దయచేసి లూకాసు వార్త 23:33. త్వరగా కొంచెం. లూకాసు వార్త 23:33. మీరు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. చూసారా? ఎవరు వాళ్ళిద్దరు? ఆ పక్క కూడా ఈ పక్క కూడా దొంగలతో పట్టి దొంగను వేసేసినారు. దొంగలతో పట్టి దొంగను సిలువ వేశారు. చూసారా? ఏం దొంగతనం చేశాడు యేసయ్య? ఎక్కడ దొంగతనం చేశారు? ఎవరి డబ్బును దోచుకున్నాడు? ఎక్కడ మోసం చేశాడు? ఎవరి డబ్బును ఆశించాడు?
ఎవరి సొమ్మును ఆశించాడు? అందరికీ స్వస్థత చేశాడు, అందరినీ బాగు చేయాలని ఇష్టపడ్డాడు, అందరి కష్టాలను తీర్చాలని ఇష్టపడ్డాడు, కుంటోని నడిపించాడు, గుడ్డోనికి చూపునిచ్చాడు. అలాంటి యేసయ్య నిజంగా ఎక్కడే సిలువ వేయబడుతున్నాడు? నేరస్తులలో, దొంగల మధ్యన. ఎవరేస్తున్నారు? నువ్వు నేనే, వాడీయుడు కాదు, నువ్వు నేనే. ఇది మనం మర్చిపోతున్నాం. నీళ్ళలో మునుగుతానే నువ్వేదో దిగిరాలా. చాలా మంది నీళ్ళలో మునుగుతానే అయిపోయింది అనుకుంటుంటారు. అప్పుడే కథ మొదలవుతుంది. అది గుర్తు చేసుకోవడం లే ప్రజలు. అప్పుడే జీవితం ప్రారంభం, నూతన జీవితం. కాబట్టి ఆయన మనం దొంగతనం చేసేసినాం, మనం దొంగతనం చేసేది. ఏం ప్రయోజనం? కాబట్టి 9వ వచనం చదువుకుందాం. 53:9 యెషయా గ్రంథం 53:9. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడి. చూసారా? ఎవరితో? భక్తిహీనులతో. ఎంత దౌర్భాగ్యంలో మనం. ఆయన వచ్చిన స్థితిని నాడు ఒకవేళ నాటి ప్రజలు గ్రహించకపోయిండొచ్చు. ఈ రోజు మనం ఈ బైబిల్ చదువుతున్నాం, వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ఈ రోజైనా మనం గ్రహించాలా లేదా? ఇప్పుడైనా మనం తెలుసుకుందామా వద్దా? ఇంకా నీచమైన పనులకే బానిసలమైపోతున్నాం. మనలో ఇంకా అసూయలే ఉన్నాయి. ఒకరినొకరు ప్రేమించలేకపోతున్నా. తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, భార్య, భర్త అనే బంధం మనం పూర్తి మర్చిపోయినాం. పేరుకే, నామినల్ అంతా పేరుకు మాత్రమే. ఇవన్నీ జస్ట్ ఫర్ లైసెన్స్ అంతే. మా జీవితం మా ఇష్టమే. ఇలాంటి నీ జీవితంలో యేసు ప్రభు ఉంటాడా? ఎవడుంటాడు నీలో? సాతానుడు ఏలుకుంటూ ఉంటాడు. ఎవడుంటాడు నీలో? ఇస్కరియోతు యూదా నీకు యజమానుడై ఉంటాడేమో. ఇది శీర్షిక ఈనాటి శిలువ యాగానికి. ఇది ప్రారంభం. ఇప్పుడైనా మనం గ్రహించేది నేర్చుకుందాం. మనలో అసూయను తీసేసుకుందాం. విశాల హృదయం సంపాదించుకోండి, విధేయత సంపాదించుకోండి. ఎప్పుడు మన జీవితం అంతా అసూయతోనే ఉంటే నువ్వు ఎప్పుడు ఫ్రీగా ఉంటావు? ఎప్పుడు నీకు శాంతం వస్తుంది? సో నీకు బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, వ్యాధులు ఉంటాయి. అయ్యే నీకు రోగాలు. నీ అసూయ నీకు రోగం. ఈరోజు ఎవరు అసలు గ్రహించడమే లే. అన్నదమ్ములు లేదు, అక్క చెల్లి లేదు, బంధువులు లేదు, రక్త సంబంధులు లేదు, భార్య భర్తలు లేదు, తల్లిదండ్రులు లేదు, పిల్లలు లేదు, ఎవరు లేదు. ఏంటి కారణం? దేనికి? అసూయ, డబ్బు. ఈ దేవుడు ఏమైపోతాడు? నీకు చులకనైపోయాడు. ఈరోజు అందుకే నువ్వు పేరు పెట్టుకున్నావు కాబట్టి నేనేం చేస్తున్నారు? ఇప్పుడు కూని చేస్తున్నారు. ఎవరు? గవర్నమెంటే కొని చేస్తా ఉంది ఇప్పుడు. అర్థం చేసుకోండి. కాబట్టి గ్రహించాలి మనం, వాటిని బట్టి మనం సాగాలి. అందుకని ఏం చేస్తున్నారు ఇప్పుడు? చూడండి దయచేసి జకరియా గ్రంథం తొందరగా. జకరియా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయము. చిన్నవారి మీద నేను నా హస్తము నుంచుదును. ఇదే
ఇది అదే జరుగుతుంది ఇప్పుడు. మాట తప్పదు, నువ్వు తప్పుతున్నావు. దేవుని మాట తప్పదు, నువ్వు తప్పుతున్నావు. ఎప్పుడైనా తెలుసుకున్నాం, మనం వింటున్నాము, ఇప్పుడు చదువుతున్నాము, ఇక్కడైనా గ్రహించుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్యను సంపూర్ణ హృదయంతో అంగీకరిద్దాం. పెదవుతో కాదు, సంపూర్ణంగా. ఇంకనైనా లెక్చర్ కొడితే రాదు ఇది, డబ్బు ఉంటే రాదు ఇది. విధేయత ఉంటే వస్తుంది, తగ్గింపు ఉంటే వస్తుంది, లోబడితే వస్తుంది, మారు మనసు పొందితే వస్తుంది. మారు మనసు పొందినప్పుడు నీళ్ళను మునుగుతానే సరిపోదు. మారు మనసు అంటే నీ యాటిట్యూడ్స్, నీ ఆలోచన యావత్తు పూర్తి డైవర్ట్ కావాలి. నీ నీళ్ళు కూడా తగ్గాలి. నీళ్ళుకుంటారు ఇట్లా, నెవర్. అదన్నిటికీ తగదు, తగ్గింపు కావాలి. ఏం తక్కువ మన దేవునికి? ఆయన తలుసుకుంటే ఏం లేదు, ఆయనకి పరలోక రాజ్యం ఆయనది. ఆయన ఎందుకు ఈ శ్రమ, ఆయనకెందుకు ఈ బాధ? అరే నా బిడ్డలు కుటుంబ యజమానుని యొక్క బాధ్యత, కుటుంబ యజమానురాలి యొక్క బాధ్యత. నా పిల్లలు ఏంటి ఆకలి కొంటారేమో, వాళ్ళకి పెట్టాలి కదా. నా పిల్లలకు నేను భోజనం పెట్టాలి కదా. నేను సంపాదించకపోతే ఎవరు పెడతారు? నా పిల్లలకి నేను చేసి పెట్టాలి కదా. తల్లి బాధ ఇది గ్రహించగలమా? మనం ఎంతో పెద్ద ఎప్పుడు తెలుసుకుందాం ఇవన్నీ? నిజమైనటువంటి తండ్రి సత్యాన్ని చెప్తున్నా. ఎక్కడైనా నేను బడకన ఏదైనా తింటూ ఉన్నానంటే నా బిడ్డలు ఏం తింటుంటారో అని బాధపడేవాడిని. నేను నా జీవితాన్ని ఎలా గడిపాను, కానీ ఎవరికి అర్థం కాలేదు. మన దేవుడు అదే పని చేశాడు. నా బిడ్డలు నరకానికి వెళ్ళకూడదు, నా బిడ్డలను నేను పరలోకం చేర్చాలి, నా బిడ్డలు నాలాగా భిక్షం ఎత్తకూడదు. భిక్షం ఒకటి నేను ఎత్తలే, భిక్షం దేహి అని అడగలే, అంతే. కానీ అలాంటి జీవితం అనుభవించాను. నా పిల్లలు అట్లా ఉండకూడదు అని నేను బాగా ప్రయాసపడ్డాను. మన దేవుడు అదే పని చేశాడు. ఎందుకు గ్రహించలేకపోతున్నారు? కాబట్టి తెలుసుకోవాలి సత్యాలు. అందుకే చాలా స్పష్టంగా అంటున్నాడు, గొర్రెలు చెదరిపోయేటట్లుగా కాపరిని హతం చేయండి. హతం చేశారు. ఈ గొర్రెలు చెదరైపోతున్నాయి ఈరోజు. దొంగలతో జతగట్టేశారు. తాను దొంగ అయితే పురుగు నమ్మదట, ఆ సామెత అయిపోయింది. గనుక కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు దొంగలు. అయితే పరిస్థితి ఏంటి? మనం పాపాన్ని మోస్తున్నాం. మన దేవుడు మన పాపపు మోతను బట్టి ఆయన వీపున దెబ్బలను అనుభవిస్తూ ఉన్నాడు. వీపు చారలుగా దున్నబడింది. ఎవడు చేశాడు ఈ పని? నువ్వు, నేను కాదా? నీకు ఊరికినే క్షమాపణ వస్తుందే? నీకు ఆ పశ్చాత్తాపం వద్దా? జీవితాన్ని మార్చు. ఏదో ఆచారానుసారంగా ఈరోజు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అంటుంటారు. శుభాకాంక్షలు ఉందే కొంచెమన్నా నీకు? ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. హ్యాపీ గుడ్ ఫ్రైడేనా ఈరోజు? లేదా నీకు ఆ బాధ? లేదా నీకు ఆ చింత ఉందా?
ఉందా నీలో పశ్చాత్తాపం? అసలు ఈ దేవుడు నీకు చేసినటువంటి ఆ గొప్ప కార్యాలు ఏమైనా జ్ఞాపకం వస్తున్నాయా? అసలు ఒకసారి ఆలోచించు. వాటిని బట్టి నీ జీవితాన్ని మార్చుకో. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు, చూడండి దయచేసి తొందరగా. కీర్తనలు 69:20. కీర్తనలు 69:20. నిందకు నా హృదయము బహుగా బద్దలాయెను. నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుచు కొంటిని కానీ ఎవరును లేకపోయేది. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని కానీ ఎవరునూ కానలేదు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఎప్పుడు మనం గ్రహిస్తాం? మనలో ఎప్పుడు ఈ దయాగుణం వస్తుంది? ఎప్పుడు పశ్చాత్తాపం మనకు లభిస్తుంది? బైబిల్ పట్టుకొని స్టైల్గా గుడికి వేస్తే హాజరేసి వస్తే అయిపోతుందా? ఒక బీదనే ఒక కనీసం అడుగుండమైనా నువ్వు కనీసం కనికరిస్తున్నావా? ఒక నిరుపేదనేమైనా కనికరిస్తున్నావా? ఎంత దౌర్భాగ్య పరిస్థితి కలిగి ఉన్నావు నువ్వు. ఆలోచించు ఒకసారి. కాబట్టి నీకు ఉన్నటువంటి ఈ భయంకరమైనటువంటి కఠిన హృదయాన్ని తీసివేయి. దేవుడు అదే నీతో మాట్లాడుతున్నాడు. ఆలోచించు ఒకసారి. అందుకే దేవుడు నిజంగా చెప్పాలి అంటే ఆ కల్వరి కొండకు ఆయన కొనిపోబడ్డాడు. ఎలాంటి వాడు ఆయన? ఎంత మృదువైనటువంటి వాడు, లేత మొక్క వలె ఉన్నటువంటి వాడు. ఏమైపోయినాడు? వికారం అయిపోయింది, ముఖమంతా చూడలేకపోయేది, అంత గాయపరచబడ్డాడు నీకోసం. ఎవరు గాయపరిచింది? నువ్వే, నీ క్రియలే. వాక్యం ఏదోలే కలబొల్లిగా చెప్తే సరిపోతుంది అనుకుంటుంటారు ఈ రోజుల్లో చాలా మంది పాస్టర్లు కూడా. ఉన్నది ఉన్నట్లు గుర్తించకపోతే మనము దేవుని బిడ్డలం కాలేం. బాధ రగలాల నీలో. నాడు యేసు ప్రభు వాళ్ళకు లేఖనాలు ఎత్తి చూపుతూ ఉంటే లూకాసు వార్త 24వ అధ్యాయంలో వాళ్ళిద్దరి హృదయాలు ఏమైపోయినాయి? మండుతూ ఉన్నాయి, బాధ కలుగుతూ ఉంది. మండాలి నీ జీవితంలో. అలా లేకపోతే నువ్వు ఎలా క్రైస్తవులు అవుతావు, క్రైస్తవురాలు అవుతావు? ఎలా దేవుని విడవవుతావు? అసలు నీకు చెప్పుకుంటే అవుతావా? వేషధారి అవుతావు. కాబట్టి గ్రహించుకో. అందుకే ఆ కల్వరి కొండ, కల్వరి కపాలమైనటువంటి స్థలం, అది ఆ భయంకరమైనటువంటి స్థలంలో యేసయ్యను సిలువ వేశారు. అది నేరముతో కూడినటువంటి స్థలం. అది రవిని వెలపట మండు టెండలో ఆయన సిలువ వేశారు. నీ పరిస్థితి ఏంటి? పశ్చాత్తాపం వద్దా నీకు? పశ్చాత్తాపం అంటే నోటితో చెప్తే సరిపోతుందే? నీలో మార్పు వద్దా? మనసు పొందాలి, పశ్చాత్తాపం రావాలి, ప్రభువుకు స్తుతి చెల్లించాలి, స్తుతి యాగము అనుభవించాలి. ఆ సమర్పణ జీవితం నీలో ఉండాలి. అది లేకపోతే నువ్వు క్రైస్తవుని కాదు, యేసు ప్రభు బిడ్డ అసలు కాదు. అన్నిటి వల్ల ఉండటం నీకు మేలు. నేను ఎప్పటి నుంచో చెప్తా ఉంటా ఈ మాట. సమయం వస్తుంది, అందరూ రేపు జవాబు చెప్పాల్సి వస్తుంది. ఎక్కడో కాదు, ఇక్కడే నువ్వు నిజమైన క్రైస్తవునివా కాదా అని తెలుసుకోవాల్సి వస్తుంది. సమయం దగ్గరికి వచ్చింది, ఆసనమైంది, పబ్లిసిటీ అయిపోయింది. ఎంతోమంది తలగలాడుతున్నారు, ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, ఎంతోమంది కలవరిస్తున్నారు. క్రైస్తవ జీవితం అంటే ఆషామాషి కాదు.
చేయదు, మేము ఎవరికి కీడు చేయలేదు అని అంటారేమో. కానీ ఎవరికి కీడు చేయనంత మాత్రాన అసూయ నీలో లేదా? అది కీడు కాదా? వేషధారణ నీలో లేదా? అది కీడు కాదా? ద్వేషం నీలో లేదా? అది కీడు కాదా? నేరారోపణ చేస్తున్నావా లేదా? అది కీడు కాదా? కాబట్టి వీటన్నిటికీ కారణం అక్కడెవరో కాదు, మనమే. కనుక ఏం చేద్దాం మరి? మనం వీటన్నిటిని బట్టి మనం పశ్చాత్తాపము చెందాలి. పశ్చాత్తాపము చెందకపోతే మనము దౌర్భాగ్యులమే. పశ్చాత్తాపాన్ని అనుభవించకపోతే మనము దౌర్భాగ్యులమే. కనుక ఆయన చెప్పినటువంటి 7 మాటలు అమూల్యమైనటువంటివి. అవెన్నో ప్రపంచానికి ముత్యము లాంటివి. క్షమించే గుణం, ఆదరించే గుణం, కాపాడే గుణం, స్వస్థపరిచే గుణం, మేలు చేసే గుణం, ఇతరుని బాధను సహించే గుణం, ప్రాయచిత్తమయ్యే గుణం, పునరుత్థానమయ్యే జీవితం. అప్పుడే మనం దేవుని బిడ్డలం. దేవుడి మాటలు ఆయన వెనుకలో దీవించును గాక.